హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో మనకి ముందుగా వినాయక చవితి వస్తుంది కాబట్టి నేను ఇవాళ వినాయకుడి టెంపుల్ అయితే మీకు చూపిస్తాను. మన కాజీపేట్ వరంగల్లో ఉంటుంది. అదే శ్వేతార్క మూల గణపతి టెంపుల్ అనమాట. మన తెలంగాణలోనే గణపతి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. సో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మనం అంటే చాలండి, వినాయకుడు మనకు అన్ని కోరికలు నెరవేర్చేస్తాడు. నేను స్వీట్ తీసుకెళ్ళాను అనమాట. వినాయకుడికి చాలా ఇష్టమైన లడ్డు తీసుకెళ్ళాను. సో ఇది కాజీపేట్ జంక్షన్ అండి. కాజీపేట్ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ టర్న్ అయితే మన స్టేషన్ నుంచి మాత్రం స్ట్రెయిట్ రూట్ అండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గర కాజీపేట్, మన విష్ణుపురి అంటారనమాట ఈ ఏరియాని. సో ఇదే అనమాట టెంపుల్. మనకి రైల్వే స్టేషన్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్సేనండి. ఇది చాలా దగ్గర, మనం ఈజీగా చేరుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలండి. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు, మనకి గరిక అన్నీ దొరుకుతాయి. మనం దర్శించుకునే గణపతి ఆదిమూల గణపతి అండి. ఇక్కడ దర్శించుకున్నాక తర్వాత ప్రధాన దేవుడిని దర్శించుకోవడం ఇక్కడ సంప్రదాయం అన్నమాట. సో మనకి ఇక్కడ లిఫ్ట్ అవైలబుల్ ఉంటుంది. సో మెట్ల ద్వారా కూడా మన వినాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ అంటే అర్చన టోకెన్ అండి. సో అర్చన టోకెన్ 21 రూపీస్ అనమాట. సో స్టార్టింగే మనం శ్వేతార్క మూల గణపతి మనకి కనిపిస్తారనమాట. గా అంటే జ్ఞానవాచకం, నా అంటే నిర్వాణం, జ్ఞాన నిర్వాణం ఇచ్చే వినాయకుడు అనమాట ఇక్కడున్న గణపతి. సో ఇదే అనమాట స్టార్టింగ్ మనకి శ్వేతార్క మూల గణపతి టెంపుల్. తెల్ల జిల్లేడు వృక్ష కాండంగా వెలిసాడనమాట ఈ శ్వేతార్క మూల గణపతి. ఇక్కడ అయ్యగారు చెప్పారనమాట, ఒక అయ్యగారికి కలలో నల్గొండ ప్రాంతంలో కనిపించినట్లు శ్వేతార్ఘం లభించిందంట. ఆ వృక్షాన్ని బయటికి తీశాక ఆ మూలని చూస్తే అందులో గణపతి రూపం కనిపించడం జరిగిందంట. తెల్ల జిల్లేడు అనమాట, తెల్ల జిల్లేడు వృక్షం అనమాట. ఆ వృక్షానికి ఒక మూలన చూస్తే మనకి వినాయకుడు రూపంలాగా వినాయకుడు మనకు అక్కడ లభించాడు అనమాట. ఇదే అనమాట అండి వృక్షం అనమాట మూలన. సో ఇది మనకి మెయిన్ టెంపుల్ అనమాట. నిజ రూపానికి తగ్గట్టుగా 18 కిలోల వెండితో ఈ కవచం గణపతికి తయారు చేశారంట అండి. మామూలుగా గణపతి టెంపుల్ అంటే గణపతి పూజలు అందరూ బుధవారం చేస్తారు కదండి. సో ఇక్కడ శ్వేతార్ఘమూల గణపతి టెంపుల్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ మనకి పూజలు అన్నీ మంగళవారమే చేస్తారనమాట వినాయకుడికి. సో మంగళవారం ఇక్కడ ప్రసిద్ధి అనమాట. పూజలు కానీ, అలంకరణ కానీ, అభిషేకాలు మాత్రం చాలా 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 బాగా చేస్తారండి. అభిషేకాలు సాయంత్రం చేస్తారు, మార్నింగ్ చేస్తారు అండ్ సాయంత్రం కూడా చేస్తారు. పెరుగుతో, చక్కెరతో, గంధంతో, కుంకుమతో, గులాబీ వర్ణం కుంకుమతో, విభూతితో ఇక్కడ అభిషేకాలు చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. సో ఇక్కడే అన్ని టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది. మనకి అన్నపూర్ణాదేవి అనమాట. అన్నపూర్ణాదేవి చుట్టుపక్కలే ఉంటాయి, వినాయకుడు మధ్యలో ఉంటుంది అనమాట. సో చుట్టూ అన్ని దేవుళ్ళు. సంతోషి మాత అమ్మవారండి. ఈవిడ ప్రతి శుక్రవారం చాలా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ. సో గాయత్రి దేవి మాత టెంపుల్ అండి. సో ఇక్కడే చుట్టుపక్కల మొత్తం చిన్నగా అన్ని అమ్మవార్లు ఉంటారు. సో ఇది మా సాయిబాబా టెంపుల్ అనమాట. సో సాయిబాబా చూసుకోవచ్చు. మనం ఇక్కడికి వస్తే మాత్రం అన్ని టెంపుల్స్ ఉన్నాయండి. సో భక్తులు మాత్రం చాలా చాలా గట్టి నమ్మకంతో ఇక్కడికి వస్తారండి. సో మీరు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది. సో ఇక్కడ సాయిబాబా అనమాట. సో మనకి టెంపుల్ రైట్ సైడ్ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది.
సో మీరు మార్నింగ్ 9కి 8:30కి అలా వస్తే ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారు. సో మీకేమన్నా అభిషేకం చేసుకోవాలనుకుంటే మీరు ముందే రావచ్చు. శివుడు టెంపుల్ కూడా ఉంటుందండి కిందే. సో మనం పైకి వెళ్తున్నాం. పైన కూడా చాలా బాగా కట్టారండి. రీసెంట్లీ ఒక 1 ఇయర్ అవుతుంది కట్టి. పైన కూడా అన్ని దేవాలయాలు ఉన్నాయి. రామలక్ష్మణుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, మనకు అన్నీ ఉన్నాయన్నమాట. నవగ్రహాలతో సహా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి హయగ్రీవ స్వామి వారు అన్నమాట. సో ఇది ఒక టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. మీరు అయ్యప్ప స్వామిని చూడాలనుకున్నా మీరు ఇక్కడికి టెంపుల్కి రావచ్చు. పక్కనే ఉంటాయన్నమాట అన్నీ. సుబ్రహ్మణ్య స్వామి అండి, సుబ్రహ్మణ్య స్వామి. మనకి టెంపుల్స్ అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి సాటర్డే మాత్రం ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతాయి. నేను వెళ్ళిందేమో సంకటహార చతుర్దశి రోజు అండి. సో పైన అన్నమాట ఇదంతా. ఇప్పుడు సమ్మర్ కదండి, సో ఎవరైనా వస్తే ఎర్లీగానే టెంపుల్స్కి రండి. సో చాలా ఎండలు ఉన్నాయి. సో ఇక్కడ సీతారామ సమేతంగా శ్రీరాముడు అనమాట. జై శ్రీకృష్ణుడు అనమాట, మై ఫేవరెట్. ఇక్కడ నరసింహస్వామి కూడా మనకి కనిపిస్తారండి. నరసింహస్వామి టెంపుల్ ఇది అనమాట. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. అన్ని టెంపుల్స్ ఇక్కడే ఉంటాయండి. పక్కనే చిన్నగా మనకి అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారంట. సపరివార సమేతంగా సీతారాముల వారు మనకి ఇక్కడ కనిపిస్తారండి. ఇక్కడ చాలా బాగా చేస్తారంట మన శ్రీరామనవమి. సో మనకి నవగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయండి. మనకు అన్ని పూజలు చేసుకోవచ్చు. మనం వచ్చి సాటర్డే మనం వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. చక్కగా అయ్యగారులు ఉంటారు, మీరు కూడా వచ్చి చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. నేను 8:30కి వచ్చానండి. 8:30కే ఫుల్ ఎండ కొడుతుంది. సో చాలా తొందరగా వస్తే ఇంకా బెటర్. కానీ పూజలు మాత్రం 8కి అలా స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడో మార్నింగే స్టార్ట్ అయిపోతాయి. సో అభిషేకాలు అనేవి అవుతూ ఉంటాయి. అండ్ మనకు అర్చన మాత్రం ఎప్పుడైనా చేస్తారండి. పక్కన కూడా మనకి శివాలయం ఉంటుంది. శివాలయంలో కూడా మనం చేసుకోవచ్చు. శ్వేతార్క మూల గణపతి వాస్తు దోష నివారణగా పిలుస్తారనమాట. 14 ఇయర్స్ నుంచి మనకి అభిషేకాలు, మనకు అర్చనలు అనేవి అవుతున్నాయండి ఇక్కడ. దుర్వాష్టమి రోజు 1,00,000 గరికలతో పూజ చేస్తారండి. మనకి వినాయకుడికి ఎన్ని ఇచ్చినా ఒక్క గరికిస్తే చాలండి, మన కోరికలన్నీ నెరవేర్స్తాడండి ఆ వినాయకుడు. ఇక్కడ సంతాన లింగేశ్వర స్వామి కూడా మనకి ఉంటారండి. అదే చెప్పాను కదా, శివాలయం కూడా ఉంటుందని పక్కనే, అక్కడే అనమాట. సో
మనకి పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా కష్టాలు ఉన్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు వస్తారనమాట అని ఇక్కడ ప్రసిద్ధి అనమాట. మన ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి వెళ్ళంగానే రైట్ సైడ్లోనే ఉంటారు. జై శ్రీరామ్ అండి. ఇంకా నేను మా ఇంటికి బయలుదేరుతున్నాను. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రం మార్నింగ్ తీసుకొని రండి టెంపుల్స్కి ఈ సమ్మర్లో. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.